క్షేమంగానే ఉన్నాను. ఆ గదవలు నన్ను వెనుకటి చెప్పేశారు, లేకుంటే వాళ్ళని అక్కడికక్కడే నరికి పోగులు పెట్టేవారు. ఎదురుగా గెలవలేని వాళ్ళు వెనక దెబ్బలే చేస్తారు బావా. అతను సమయానికి వచ్చి సాయం చేశాడు. కనీసం మన అతనికి థ్యాంక్స్ కూడా చెప్పకుండా వచ్చేసాం. పర్వాలేదులే బావా, మళ్ళీ కనిపించినప్పుడు నేను చెప్తాలే. అతను ఎవరు, ఎక్కడ ఉంటాడో మనకు తెలియదు. ఈసారైనా కనిపిస్తా అన్న గ్యారంటీ ఏముందా? తప్పకుండా కనిపిస్తాడు. సరే, నీ మాట నిజమైతే మంచిదేగా. అన్నట్టు నువ్వు కాలేజీలో చేరావా? లేదు బావా, నేను కాలేజీకి వెళ్ళను. చెప్పు. కాలేజీకి వెళ్ళే వయసు ముగిసిపోయింది. చూడు హేమ, ఈ చీకటి వెలుగుల సంగమం, ఈ రంగురంగుల జీవితం కష్టాలకి కుంగిపోకూడదు. గతాన్ని మర్చి హాయిగా ఉండు. మన ఈ మధ్య ప్రసక్తి అనేది తీసుకురావద్దు. బావా, నీ దగ్గర జీవిత పాఠాలు చాలా నేర్చుకోవచ్చు. ఇక్కడ నుండి నువ్వు నాట్యం మీద దృష్టి పెట్టి హేమ. నువ్వు తలుచుకుంటే ఈ ప్రపంచంలో నెంబర్ 1 కాగలవు. నా ఆశయం కూడా అదే బావా, తప్పకుండా నాట్యం మీద దృష్టి పెడతాను. నాకు తెలిసి హేమ, అందరిలా ఉండటం నాకు అలవాటు లేదు. 10 మందిలో ఏదో ఒక ప్రత్యేకత కావాలని కోరుకుంటాను. నీకు అండగా నేనున్నాను. ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు, నీ ఆశయాన్ని నువ్వు సాధించు. థ్యాంక్స్ బావా. నీలాంటి మంచి మనిషి నాకు అండగా ఉండడం నిజంగా నా అదృష్టం. వెరీ గుడ్. కొత్తదనం అంటే మనిషికి అసాధ్యమైంది ఏదీ లేదు. అన్నట్టు ఇక్కడ నుండి నువ్వు నాట్యం మీద దృష్టి పెట్టి హేమ. ఎందుకంటే సరిహద్దులో ఉన్న శత్రువుల కంటే ఇక్కడ ఉన్న శత్రువులు మరింత ప్రమాదకరం. ముందుగా నేను కుటుంబించాలి. బావా, నేను నీకు చెప్పేంత గొప్పదాన్ని కాదు. సరే బావా, మరి నేను వెళ్ళొస్తాను. హేమ, నిజానికి నిన్ను ఇక్కడ వదిలి నేను అక్కడ మనశ్శాంతిగా ఉండలేను. ఎందుకంటే నువ్వు, నీ నవ్వు నాకెప్పుడు కావాలి. నీతోనే ఉంటాను, నీతోనే కలిసి జీవితాన్ని పంచుకుంటాను. నీటి చురకలు హఠాత్తు తగిలితే
లేదు కొరతే నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే ఏం చెప్తున్నావురా? ఒరే గుండు, పళ్ళు తాగిలి కోతలాగొచ్చి మేడ పడకపోతే చూసుకుని నడవచ్చు కదరా. నా ప్రియురాలు గురించి ఆలోచిస్తూ వస్తుంటే ఒరే నన్ను గీదా గీదా అన్నావంటే నిన్ను వేరే బాధలు పోతావు. జాగ్రత్త రే. మరి దానికి అంటే చెప్తూ నిలబడ్డావురా? ఒరే నేను నా సుందరి కోసం సీరియస్. ఎవరు బాబు ఆ సుందరి? పారవల్ల పాపాయమ్మా లేక అంటాయమ్మా? ఒరే నీకు కుళ్ళు పుడితే నన్ను తిట్టు, అంతేగాని నా లవర్ గురించి అకష్టాలు మాట్లాడావు రే చంపేస్తా. అంతే అయ్యా, మీరిద్దరు అంత దగ్గర పొంతలు సరిపోతారులే. ఓరి పిచ్చోడా, మేమిద్దరం కలిసి వెళ్తుంటే నాగార్జున అమలా లాగున్నారని జనం చెప్పుకుంటున్నారా? పిచ్చోడా, అది చెప్పుకునేది మా తట్ట గురించి రా, నీ తట్ట గురించి అని పొరపాటు పడుతున్నావు. ఏడ్చావులే వెదవా, నీళ్ళెవరిని పొగలు చూస్తే పిల్లలు దడుచుకుంటారు, రాత్రిపూట చూస్తే పెద్దోళ్ళు దడుచుకుంటారు. అది పాత కేసురా. ఇప్పుడు మంచి అమ్మాయిని వచ్చాను. నీ కళ్ళకి కల్పనారాయి కూడా ఐశ్వర్యాలు అలా కనిపిస్తుందిలేరా? అసలు ఏమిటా నీ ఉద్దేశం? అబ్బాయి ఒక్కసారి చూసావంటే 5 నెలలకి అర్థం పడిపోతాం. ఊరే 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 అయితే అంత చండాలంగా ఉండదు అనమాట. నా లవర్ గురించి ఏమైనా అన్నామంటున్నా? నా లవర్ ఎవరు అనుకుంటున్నావు? ఎవరబ్బా? సిమ్రా చెల్లెల్లో ఉంటుందిరా. పాపం అది ఎవరో మధు చెల్లించిన పిల్ల ఉంటుంది, లేకపోతే నీకు ఎలా దొరికిద్దిరా? అందరికి ఎదిరిపోయా మొన్న పద్మం పడిపోయి తెలుసా? ఊరు ఏ పద్మనా? ఊరా పద్మనా? అయితే నిన్ను చూడగానే దానికి దడుపు జనం వచ్చి పడిపోయి ఉంటుందిరా. అసలు ఏమిటా నీ ఉద్దేశం? అన్నిటికీ అడ్డదిడ్డంగా మాట్లాడతావు. అసలు నేను అంతకన్నా కాదా? ఒరే
అందానికి ఎరా నాయన లిప్పులో పడ్డ కాకిలాగా ఇప్పుడు కన్నా నిజం ఒప్పుకున్నావు. అది సరే కానీ నీ సొంతనికి రాలేదేమిటిరా? నిజమే రోయ్, మాటలో మర్చిపోయాం కానీ దానికి కళ్ళు కనపడక కాలవలో ఏమైనా పడిందేమోరా. దానికి రేసెక్కడన్న మాట కానీ దానికి అడ్డమే ఉందిరా. ఓరే 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 మా బాబే చావు కబురు ఎంత చల్లగా చెప్పావురా నాయన. దానికి రేసి ఇక్కడ ఉందన్న సంగతి నువ్వు ఇప్పుడు చెబితేనే కదా నాకు తెలిసింది. మరి నీకు దొరికింది లేవో ఓ 60,000 ఆంటీ మాత్రం మురిచిపోవాక. ఒరే అదవా, ఒరే గుండు, అసలు అమ్మాయిల దగ్గర ఏముంటుందిరా? ఏంటదిరా? అసలు అమ్మాయిల దగ్గర ఏముంటుంది చెప్పు? ఏంటది? అదే ఆంటీల దగ్గర అయితే ఒరే అరచేతి మందాలు ఉంటుంది. ఏంటది? అదేనా అదేరా ఏంటదిరా? అదే 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 అదేరా అందం రా. అందమా? తోలు మందం అనుకున్నాలే. పండు నాలెవరు నువ్వు, నీలెవరు నేను ఇలా తిట్టుకుంటాం కదరా. ఏదో ఒక అందమైన చూసి చెటప్ప చేసుకున్నారా. ఇప్పుడు ఏందిరా ఇద్దరం కలిసి సరదాగా సన్నాసులు ఏమి చేరదామా? అంత కర్మ మనకెందుకురా? ఇక నుంచి ఏదో ఒక అతిలోక సుందర రాకపోద్దా మనం ప్రేమించకపోతామా? ఒరే ఒరే గుండు, నువ్వు చెప్పింది బాగానే ఉందిరా. అసలు మనకు అలాంటి అమ్మాయిలు దొరకొద్దు. పిచ్చివాడ, భారతదేశంలో ఒక్క పూట అన్నం ఉన్న దొరకదేమో అమ్మాయిలకి ఎక్కడురా. ఒరే గుండు, నిజమేరో మా ఆటోలోనే వచ్చిందిరా మతి బాగొట్టే ముద్దు దుమ్మ. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి వేసుకుందాంపా. పిచ్చి పిచ్చిగా ఉందా? హలో జంబలికిడి పంబా, నువ్వు నాకు నచ్చావు. లేక నేను ప్రేమించుకున్నా. పిచ్చి పిచ్చి వేసారు నేనేం చేస్తానో నాకే తెలియదు. అవును, అందుకే కలిసి ఉన్నారా? నువ్వు నేను ఇద్దరం కలిసి వెళ్ళగలదా? పాపం చాలా అందమైన సుందరాంగులని అడ్డమైన సినిమాలు చూసి బజార్న పడతారు, జాగ్రత్త. అవును, నువ్వు ఇండియా మొత్తం వెతికినా అసలు మా లాంటి అందగాళ్ళు నీకు దొరకరు. ఇంకమ్మాయో అసలు మా అంత అందగాళ్ళు మా అంత ఫోటోలు దొరుకుతారా? ఆడ మరి చాలా అందగాళ్ళు అయితే మరి మీరు. ఏందమ్మా ఏంది అంత మాట అంటావు? అసలు నేను దసరా బుల్లోలాగా దొగదొగలాడిపోతుంటే. నిజమే, నేను పూల రంగంలాగా పెరపరలాడిపోతుంటే అంత మాట అంటావా? నాకు గనక తెక్కరగిందనుకో నిన్ను రేపు చేస్తా. అమ్మాయి నిజంగానే రేపు చేస్తాం. ఇక చేస్తాం, రేపు చేస్తాం, రేపు చేస్తాం, రేపు చేసేస్తాం. ఒరే గుండు, నువ్వుండ్రా. సాబ్ పద్మావతి గుర్తొస్తున్నావే, దగ దగ ముద్దొస్తున్నావే.
ఒట్టేసి చెబుతున్నా పద్మావతి, నువ్వంటే నాకు ఇష్టం పద్మావతి. నా మనసే దోచినావే పద్మావతి, నిన్నొదలి ఉండలేనే పద్మావతి. అన్నా చూసి కొంపలు ముంచక పద్మావతి, నా గుండెల్లో నా కుంపటి పెట్టక పద్మావతి. అరవెల్లో నా తాళి కట్టి అవుతానమో నీపది పద్మావతి. వస్తాయి పద్మావతి పద్మావతి, గిరిదోస్తున్నావే దగదగ ముద్దొస్తున్నావే. అరే పద్మావతి పద్మావతి, గిరిదోస్తున్నావే దగదగ ముద్దొస్తున్నావే. అందంగా ఉన్నావే పద్మావతి, అమ్మమ్మో ఆగలేనే పద్మావతి. అది కాదు ఇది కాదని పద్మావతి, సాకుల్నే చెప్పమాకు పద్మావతి. సిరై నిన్నే చుట్టుకుపోతా పద్మావతి, ఉన్న పళ్ళంగా ఎత్తుకుపోతా పద్మావతి. నువ్వట్లా నవ్వుతుంటే పోతున్నదే నామతి పద్మావతి. పద్మావతి పద్మావతి, ముద్దొస్తున్నావే దగదగ గుర్దొస్తున్నావే. పద్మావతి పద్మావతి, ముద్దొస్తున్నావే దగదగ గుర్దొస్తున్నావే. కళ్ళు మూస్తే పద్మావతి, కళ్ళు తెరిస్తే పద్మావతి, నీకోసం వెళ్ళొస్తానే కాలినడకన తిరుపతి. రేపు చేస్తామమ్మా, వద్దు. రేపు చేస్తామమ్మా. అలాగే రేపు చెద్దురు కానీ ఈ రోజు వెళ్ళండి. మధ్యలో నువ్వెవరు బాబు? నరసింహనాయుడు ఎవరు ఎంట్రీ ఇచ్చావు? భలేవాడి బాసు, మధ్యలో రావడం మాకు అసలు ఏమీ బాగోలే. ఒరే ఒరే గుండు, మనం మరో కేసు వెతుకుందాం పద. మేము పోతున్నాం అమ్మా, పోండి. మీరు ఇద్దరు బాగా వేసుకోండి. ఏంటది? పొరకన్నాడా? ఏమిటి వాళ్ళు అలా చెప్పావు? ఉన్నమాటే కదండి చెప్పాను. ఉన్నమాట చూడు బేబీ, నీకేమైనా పిచ్చెక్కిందా? నేనేం బేబీని కాదు, నా పేరు హేమలత. మీరు మాత్రం హేమా అని పిలవచ్చు. మూడేళ్ళకే చాలా ముదిరిపోయావు. సింహం లాంటి మగాన్ని కూడా చిట్టెలకు చేసి ఆడించేలా ఉన్నావు. మీరు నిజంగా సింహమేనండి, అందుకనే మిమ్మల్ని పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నాను. ఆడించాలనా లేక ఓడించాలనా? కాదు, ప్రేమ గీతం పాడించాలని. నేను కాదంటే కసిరేపే కానీ అందంతో కాల్ చేస్తావా? ఉసిగలిపే ప్రేమతో ఎదురొస్తాను. అయినా కాదన్నానికి నాకేం తక్కువ? నిజమే, నీకు అన్నీ ఎక్కువే. అందుకే ఏ యాంగిల్లో చూసినా యాంగిల్లా ఉన్నావు. సమరంలోనే కాదు, సరసంలో కూడా మగాడివే. సాహసమైన శృంగారమైన ఏ వింగిలోనైనా నేనే కింగుని మిస్ ఏమా. అందుకేగా ఆరేసుకోబోయి పారేసుకున్నాను. అవును, ఇంత తెలివి తెగింపు ఉన్నదానివి ఆ దొరవ వాళ్ళని ఎదిరించకుండా అలా బెదిరిపోయావే. నన్ను రక్షించి మీ దానిగా చేసుకున్నారు కదండి. అంత బిల్డప్ వద్దు. ఇంతకీ నీ గురించి వివరాలు చెప్పు. చెప్పడానికి నా దగ్గర అంటూ ఏమీ లేవు. నాకంటూ అమ్మా నాన్న లేరు. బావ దయచేసి వాళ్ళ ఇంట్లో నాకు స్థానం ఇచ్చాడు. మరి అలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలి కానీ నన్ను ప్రేమించాలంటూ నా వెంట పడుతున్నావేంటి? మా బావుని అభిమానిస్తాను, గౌరవిస్తాను. కానీ నిన్ను చూసిన తర్వాత నిన్నే ప్రేమించాలని, నిన్నే పెళ్లి చేసుకొని నిర్ణయించుకున్నాను. అగ్నిగుండం లాంటి ఆశయాన్ని గుండెలో దాచుకొని రాక్షసులను శిక్షించాలన్న కక్షతో కథన రంగంలో కాలుపెట్టి నన్ను నీ అమాయకత్వం ద్వారా ఆకర్షించావు.
నీ అభివృద్ధి అందుకు పిచ్చివాణి చేసావు. చాలండి, ఈ జన్మకి ఇది చాలు. దుర్గా, ఐ లవ్ యూ. పూలతో వెన్నెల వాడు కురిపించే నీ మధుర మందుర మనోహర రూపం చూస్తుంటే నాకు మత్తెక్కి మరో లోకానికి విహరించాలనిపిస్తుంది. నాకు మాత్రం మీ దగ్గరే ఉండాలనిపిస్తుంది. తెగలొచ్చి పొగలొచ్చి మధ్యరాత్రి మెలకు వచ్చి ఏడు ప్రేమ తల్లుకొని ఎట్టేటో అయిపోతుందా రాంబాబు ఏతంతవు లానెట్టో అయిపోతుందా రాంబాబు ఏతంతవు నడిగితే నాకేం తెలిసే సిద్ధరంగి ఆర్ఎంపీ డాక్టర్ నడిగి నన్నడిగితే నాకేం తెలిసే సిద్ధరంగి ఆర్ఎంపీ డాక్టర్ నడిగి ఒళ్ళంతా ఏడకి పోతా ఉంది చీర కట్టు సలపరించి పుట్టు వచ్చ పొలకరి ఎట్టేటో అయిపోతుందా రాంబాబు ఏతంతవు Please subscribe my channel now. Thank you.